ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా ఈరోజు రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య గౌహతిలో జరుగుతున్నటువంటి మ్యాచ్లో కేకేఆర్ బౌలర్లు, ముఖ్యంగా స్పిన్నర్లు అద్భుతంగా రాణించి రాజస్థాన్ను తక్కువ స్కోర్కే కట్టడి చేశారు. ఈ రెండు జట్లు అంటే రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ ఈ రెండు జట్లు కూడా ఈ సీజన్లో తమ తొలి మ్యాచ్లలో ఓడిపోయిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలనేటటువంటి పట్టుదలతోటి రెండు జట్లు బరిలోకి దిగాయి. తొలి మ్యాచ్లో ఆర్సీబీ పైన కేకేఆర్, ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ పైన రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయినటువంటి సంగతి మనకు తెలిసిందే. సో ఈ రెండు జట్లు తమ తొలి మ్యాచ్లలో ఓడిపోయినటువంటి నేపథ్యంలో ఈ సీజన్లో తొలి విజయం కోసము ఈ రెండు జట్ల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటి వరకు ఈ సీజన్లో ఈ మ్యాచ్తో కలిపి మొత్తం 6 మ్యాచ్లు జరిగితే ఈ 6 మ్యాచ్లలో కూడా టాస్లు గెలిచినటువంటి కెప్టెన్లు తొలుత బౌలింగ్ ఎంచుకొని ప్రత్యర్థులకు మొదట బ్యాటింగ్ అప్పగించారు. అంటే టార్గెట్ను ఛేదించడానికే కెప్టెన్లు మొగ్గు చూపారు. సో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేపట్టినటువంటి రాజస్థాన్ రాయల్స్కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ మంచి ఆరంభాన్నే అందించారు. ఇద్దరు కలిసి తొలి వికెట్కు 3.5 ఓవర్లలో 33 పరుగులు జోడించారు. స్పెన్సర్ జాన్సన్ వేసినటువంటి తొలి ఓవర్లో జైస్వాల్, శాంసన్ ఇద్దరు కూడా చెరో 4 కొట్టగా, అదే బౌలర్ వేసినటువంటి 3వ ఓవర్లో జైస్వాల్ ఓ 4 మరో 6 కొట్టాడు. అయితే వైభవ్ అరోరా వేసినటువంటి 4వ ఓవర్లో తొలి బంతికి 4 కొట్టినటువంటి సంజు శాంసన్ 5వ బంతికి బౌల్డ్ అయ్యాడు. అలా 33 పరుగుల వద్ద సంజు శాంసన్ రూపంలో రాజస్థాన్ తన తొలి వికెట్ను కోల్పోయింది. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి కెప్టెన్ రియాన్ పరాగ్తో కలిసి జైస్వాల్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపాడు. వైభవ్ అరోరా వేసినటువంటి 6వ ఓవర్లో ఇద్దరు చెరో 6 కొట్టారు. 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికి రాజస్థాన్ రాయల్స్ 1 వికెట్ నష్టానికి 54 పరుగులు చేసి పర్వాలేదనిపించింది. అయితే పవర్ ప్లే తర్వాత రాజస్థాన్ రాయల్స్ క్రమం తప్పకుండా వరుసగా వికెట్లను కోల్పోయింది. ముఖ్యంగా పవర్ ప్లే తర్వాత స్పిన్నర్లు రంగంలోకి దిగడంతో ఇన్నింగ్స్ స్వరూపమే మారిపోయింది. వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీ ఈ ఇద్దరి స్పిన్నర్లు కూడా టైట్గా బౌలింగ్ వేయటమే కాకుండా కీలక వికెట్లు తీయడంతో పరుగుల వేటలో రాజస్థాన్ రాయల్స్ వెనుకబడిపోయింది. ఫాస్ట్ బౌలర్లను బాగానే ఆడినప్పటికీ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీలు రాజస్థాన్ను బాగా దెబ్బతీశారు. 3 సిక్సర్లు కొట్టి మంచి ఊపి మీద ఉన్నటువంటి రియాన్ పరాగ్ను వరుణ్ చక్రవర్తి అవుట్ చేశాడు. 15 బంతుల్లో 25 పరుగులు చేసినటువంటి రియాన్ పరాగు ఓ భారీ షాట్కు ప్రయత్నించగా బాల్ అక్కడే చాలా హైట్కు వెళ్ళింది. కీపర్ డికాకు దాన్ని క్యాచ్ పెట్టాడు. అలా 67 పరుగుల వద్ద 2వ వికెట్ను కోల్పోయింది రాజస్థాన్. ఇక ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూనే ఉంది. 2వ వికెట్కు జైస్వాల్, రియాన్ పరాగ్ వీరిద్దరు కలిసి 24 బంతుల్లో 34 పరుగులు జోడించారు. ఇదే రాజస్థాన్ ఇన్నింగ్స్లో హయ్యెస్ట్ పార్ట్నర్షిప్. ఇక రియాన్ పరాగ్ అవుట్ అయిన కాసేపటికే అంటే ఆ మరుసటి ఓవర్లోనే మొయిన్ అలీ వేసినటువంటి ఆ 9వ ఓవర్లో జైస్వాల్ హర్షిత్ రాణాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో 24 బాల్స్ ఆడినటువంటి జైస్వాల్ 2 4లు 2 6లతోటి 29 పరుగులు చేశాడు. ఆ మరుసటి ఓవర్ అంటే వరుణ్ చక్రవర్తి వేసినటువంటి 10వ ఓవర్లో హసరంగా కూడా అవుట్ కావడంతో 10 ఓవర్లలో రాజస్థాన్ 4 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. సో 8, 9, 10 అంటే వరుసగా 3 ఓవర్లలో 3 కీలక వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది రాజస్థాన్ రాయల్స్. ఇక ఆ తర్వాత ఒక ధ్రువ్ జురెల్ తప్ప ఎవ్వరు కూడా రాణించలేదు. నితీష్ రాణా 8 పరుగులు, హసరంగా 4 పరుగులు, శుభన్ దుబే 9 పరుగులు, హెట్మైర్ 7 పరుగులు చేస్తే జోఫ్రా ఆర్చర్ 16 పరుగులు చేశాడు. సో దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఇక 33 పరుగులు చేసినటువంటి ధ్రువ్ జురెల్ రాజస్థాన్ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక కేకేఆర్ బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే మొత్తం 5 బౌలర్లు తలా 4 ఓవర్లు బౌలింగ్ వేశారు. ముఖ్యంగా స్పిన్నర్లు మొయిన్ అలీ అండ్ వరుణ్ చక్రవర్తి వీళ్ళిద్దరూ అద్భుతంగా బౌలింగ్ చేసి పరుగులను కట్టడి చేయడమే కాకుండా కీలకమైనటువంటి వికెట్లు తీశారు. సో బౌలింగ్ వేసినటువంటి 5 బౌలర్లు అందరికీ కూడా వికెట్లు దక్కాయి. వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీ, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా ఈ నలుగురు కూడా తలా 2 వికెట్లు తీస్తే మరి ఫాస్ట్ బౌలర్ స్పెన్సర్ జాన్సన్ 1 వికెట్ తీయడం జరిగింది. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో కేవలం 17 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అంటే ఓవర్కి సగటున 4.2 చొప్పున పరుగులు ఇస్తే మొయిన్ అలీ కూడా చాలా టైట్గా బౌలింగ్ వేశాడు. 4 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. సో ఓవర్కి 5.8 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది మొయిన్ అలీ. సో ఇద్దరు స్పిన్నర్లు టైట్గా బౌలింగ్ వేయటమే కాకుండా కీలక వికెట్లు పడగొట్టారు. ఇక ఫాస్ట్ బౌలర్లు ఏంటంటే హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, స్పెన్సర్ జాన్సన్ వీరు కాస్త పరుగులు ఎక్కువగా ఇచ్చినప్పటికీ కీలక సమయంలో వాళ్ళు కూడా వికెట్లు తీయడంతో రాజస్థాన్ ఇబ్బందులు పడింది. సో మొత్తంగా బౌలర్లందరూ అంటే కేకేఆర్ బౌలర్లందరూ కూడా సమిష్టిగా రాణించడంతో, ముఖ్యంగా స్పిన్నర్లు అద్భుతంగా రాణించడంతో రాజస్థాన్ రాయల్స్ని అనుకున్న స్కోర్ కంటే చాలా తక్కువ పరుగులకే కట్టడి చేయడం జరిగింది.
మొత్తంగా ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు విఫలమయ్యారని చెప్పాలి. ఒక ధ్రువ్ జురేల్ మాత్రమే 33 పరుగులు చేసి టాప్ స్కోరర్గా ఉన్నాడంటే, మరి మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా కనీసం 40 పరుగులు కూడా టచ్ చేయలేకపోయారంటే ఇది వారి వైఫల్యంగానే చెప్పుకోవచ్చు. సో ధ్రువ్ జురేల్ తర్వాత 29 పరుగులు చేసినటువంటి యశస్వి జైస్వాల్ రెండవ టాప్ స్కోరర్గా ఉన్నారు. సో మిగతా వాళ్ళందరూ చాలామంది సింగిల్ డిజిట్కే వెనుదిరగడంతో బ్యాటర్ల వైఫల్యం వల్ల రాజస్థాన్ రాయల్స్ తక్కువ స్కోర్కే పరిమితం కావడం జరిగింది. మరి కోల్కతా నైట్ రైడర్స్ యొక్క విజయ లక్ష్యము 152 పరుగులు. సో ఈ టోర్నీలో పరుగుల వరద పారుతున్నటువంటి క్రమంలో ఈ మ్యాచ్లో 151 పరుగులకే రాజస్థాన్ రాయల్స్ని పరిమితం చేసినటువంటి కోల్కతా నైట్ రైడర్స్ మరి విజయం సాధిస్తుందా? కోల్కతా నైట్ రైడర్స్ యొక్క బ్యాటర్లు ఈ లక్ష్యాన్ని ఈజీగా ఛేదిస్తారో లేదో చూడాలి. ఎందుకంటే పిచ్చు బ్యాటింగ్కు అంత అనుకూలంగా ఏమీ లేదు. ముఖ్యంగా స్పిన్నర్లకి చాలా చక్కగా సహకరిస్తున్నటువంటి నేపథ్యంలో మరి కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు జాగ్రత్తగా ఆడుకొని మ్యాచ్ను గెలిపిస్తారా, లేదా మరి వాళ్ళు కూడా రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ లాగా వికెట్లను చేజేసుకుని ఓడిపోతారని చూడాలి. మొత్తంగా ఈ మ్యాచ్ కొంత ఆసక్తికరంగానే ఉంది. ఎందుకంటే పిచ్చు బౌలర్లకు సహకరిస్తున్నటువంటి నేపథ్యంలో థ్రిల్లర్ మ్యాచ్గా జరిగేటటువంటి అవకాశం ఉంది. సో మరి రాజస్థాన్ రాయల్స్ విజయం సాధిస్తుందా, కేకేఆర్ ఈ టోర్నీలో తొలి విజయం సాధించి బోని చేస్తుందా? మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.